నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజే నాకు వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో మా అమ్మ నాకు ఒక విషయం చెప్పింది. అమ్మ అఖిల, పెళ్ళైన మొదటి రాత్రి నీ భర్త నీ దగ్గరికి రానివ్వద్దు. ఒకవేళ నీ భర్త మొదటి రాత్రి నీ దగ్గరకు వస్తే నీకు విడాకులు ఇచ్చేస్తాడు. అందుకే నీ భర్త నేను ముట్టుకోకుండా జాగ్రత్త పడని అమ్మ చెప్పడంతో నేను అమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాను. నా మాటలు విను, ప్రస్తుతానికి వీలైనంత వరకు దూరంగా పెట్టడానికి ప్రయత్నించని అమ్మ అనడంతో, కానీ అమ్మ ఎందుకలా? నా భర్త ఏమనుకుంటారు? అలాగే నవీన్ ఎంత పట్టుదలతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అతని దూరం పెడితే ఇంకెప్పటికీ నన్ను దగ్గరికి రానివ్వడు అనడంతో మా అమ్మ నాకు చెప్పిన రహస్యం విని నాకు వణుకు పుట్టింది. ఈ విషయం తెలిసి నువ్వు నవీన్తో నా పెళ్లి జరిపించకుండా ఉండాల్సిందంటూ అమ్మతో అన్నాను. నవీన్ జీవితాన్ని నాశనం చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించాల్సింది. ఈ విషయం తెలిస్తే వాళ్ళ ఇల్లంతా నాశనం అవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదని నా కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. ఈ నిజాన్ని మా అమ్మ నా దగ్గర ఎందుకు దాచిపెట్టిందని అడిగాను. దాంతో అమ్మ, ఈ వివాహం నవీన్ పట్టుపట్టడం వల్ల జరిగింది. మొదట్లోనే పెళ్ళొద్దని నేను వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నువ్వు కూడా ఒక ఇంటిదానివి అవుతావని నేను ఇలా ఆలోచించాను. ఎన్ని రోజులను అలా ఒంటరిగా ఇంట్లో ఉండిపోతావు? సమయం గడిచే కొద్దీ నీ జీవితంలో కూడా సంతోషాలు నిండుతాయని అమ్మ అనడంతో ఇంక నేనేం చేయలేక ఆ బాధతోనే అత్తారింటికి వెళ్ళాను. నేను అమ్మ చెప్పినట్టే చేశాను. నా భర్తను దగ్గరికి రానివ్వలేదు. పెళ్ళైన తర్వాత మా మొదటి రోజు నవీన్ నా కోసం ఉంగరం గిఫ్ట్గా తీసుకుని వచ్చి నా చేతికి పెట్టబోయాడు. వెంటనే నేను అతన్ని వెనక్కి నెట్టేశాను. దాంతో అతను ఆశ్చర్యపోతూ, అఖిల ఏం చేస్తున్నావు అంటూ కారణం అడగగా నేను ఏడవడం మొదలుపెట్టాను. నేను అసలు విషయం చెప్పలేదు. నా భర్త నవీన్కి రహస్యం తెలిసిపోతే నేను నా ముఖం చూపించుకోలేను తనకి. అలాగే కూర్చున్న నవీన్ని చూస్తూ భయంతో నా శరీరం అంతా చెమటలు పట్టి వణికిపోయాను. నేను టెన్షన్ పడ్డం చూసి, ఏంటి అఖిల, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే జరిగిందా అని అడిగారు. నేను తలెత్తి చూస్తూ కన్నీళ్ళు ఆపుకున్నాను. సమాధానం చెప్పు అని కోపంగా అడిగాడు. చెప్పాలనున్నా కానీ నేను చెప్పలేకపోయాను. కారణం ఏంటి? ఈరోజు నీ దగ్గర నుంచి సమాధానం వినకుండా నిన్ను విడిచిపెట్టేది లేదని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఏమైనా అబద్ధాలుంటే నీ మనసులోంచి తీసేయమంటూ చెప్పి విపరీతంగా వణుకుతున్న నా చేతిని పట్టుకుని, ఎందుకు అఖిల, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. స్నేహితుడి పెళ్లిలో నేను మొదటిసారిగా చూశాను. చూసి చూడడంతోనే నువ్వు నాకు బాగా నచ్చావు. నేను వివాహం చేసుకోవాలని అడిగితే మొదట మీ అమ్మగారు తిరస్కరించారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. నా జీవితంలో సంతోషాలన్నీ ఆవిరైపోయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఒక్కసారి మన సంబంధం నిశ్చయం అయ్యాక నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేడని చాలా ఆనందించానని నవీన్ మాట్లాడుతుండగా, ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు కేవలం ఒక నెల గడువు మాత్రం ఇవ్వండి, అన్నీ మీకు వివరంగా చెప్తానన్నాను. కానీ నవీన్ నేను చెప్పింది వినే స్థితిలో లేడు. చెప్పు అంటూ బలవంతం చేశాడు. దాంతో నేను ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయాను. నవీన్ నన్ను చూసి వణికిపోతూ అఖిల అఖిల అంటూ పిలుస్తున్న మాటలు నా చెవులకు వినిపిస్తున్నాయి. స్పృహ కోల్పోవడానికి గల కారణాలు ఏంటంటే, అప్పగింతల తర్వాత మా అమ్మ మాటలు విని నేను తీసుకున్న మందుల ప్రభావం అయి ఉండొచ్చు. అమ్మ చెప్పింది విని నేను నా భర్తను దగ్గరికి రానివ్వలేదు. అలాగని నా జీవితంలో వేరే మనిషి లేడు. నాకు ఎలాంటి చెడు సంఘటనలు జరగలేదు. నాకు నవీన్ అంటే చాలా ఇష్టం. నాకున్న సమస్య ఏ అమ్మాయికి ఉండకూడదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా భర్త మరియు అత్తగారు టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు బాగానే ఉందామె, కావాలంటే మీరు ఆమె ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ గారు చెప్పారు. కొంతసేపటికి మేము ఇంటికి వచ్చేసాం. మా అత్తగారు నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి గదిలో విడిచిపెట్టి వెళ్ళారు. పెళ్లి కావడం వల్ల ఇంట్లో అతిథులందరూ ఉన్నారు. నవీన్ కజిన్స్ అతను ఆట పట్టిస్తున్నారు. నువ్వు 4 రోజుల వరకు నీ గదికి వెళ్ళకు, అఖిలతో పాటు మీ అమ్మగారు ఉంటారులే. నీ తొందర కొత్త పెళ్లి కూతురు నిన్ను చూసి మళ్ళీ మోర్చబోతుందంటూ నవ్వుల శబ్దం వినిపించింది. ఆ మాటలు విని నేను ఫీల్ అయ్యాను. అసలు విషయం నవీన్కి తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలేస్తాడు. విడాకులు ఇచ్చి ఇంటి నుండి వెళ్ళగొడతాడు. ఏదైనా సరే మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిన తర్వాతే అప్పుడు నేనున్న స్థితిని తనకు చెప్పుకుంటాను. అప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడేమో అనుకున్నాను. నేను ఇలా ఆలోచిస్తుండగా ఇంతలో మా అత్తగారు మాత్రమే నా గదిలోకి వచ్చారు. నాకు భోజనం కూడా తినిపించేవారు.
ఆవిడ చాలా మంచి మనసున్న మహిళ. నన్ను ప్రేమగా చూసుకునేది. నా ఆరోగ్యం మెరుగుపడింది. దాంతో నేను వంటగదిలో పనిచేయడం ప్రారంభించాను. మా అత్తారింట్లో నేను, నా భర్త, మా అత్త మాత్రమే ఉండేవాళ్ళం. మా అత్తకు నవీన్ ఒక్కడే కొడుకు. ఇంట్లో బంధువులందరూ వెళ్ళిపోయారు. కానీ స్వాతి మాత్రమే ఉంది. స్వాతి మా అత్తయ్య గారి స్నేహితురాలు కూతురు. తనకి ఎగ్జామ్స్ అయిపోయాయి. 1 నెల సెలవుల కారణంగా ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ చేసింది. చాలా అందంగా ఉంటుంది. అలాగే నవీన్తో చాలా చనువుగా ఉంటూ నవ్వుతూ మాట్లాడేది. ఒకరోజు మేము డిన్నర్ చేస్తున్నప్పుడు స్వాతి నవీన్తో చాలా విషయాల గురించి మాట్లాడింది. నవీన్ మాత్రం ఆమె మాటలను అంతగా పట్టించుకోలేదు. నేను ఉదయం లేచేసరికి నవీన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంత పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి కారణం ఏంటని మా అత్తగారిని అడిగాను. తెలీదు, ఆఫీస్లో ఏదో పనుందని వెళ్ళాడంది. కానీ నవీన్ బట్టలు, బ్యాగ్ మాత్రం గదిలోనే ఉన్నాయి. అయితే నవీన్ ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తూ తన కోసం ఎదురు చూస్తున్నాను. సాయంత్రం 4 గంటలు ఇంటికొచ్చి కనీసం నా వైపు కూడా చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నవీన్ నాతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. నేను గదిలో తన బట్టలు ఇస్త్రీ చేయడం చూసి నా చేతిలో నుండి తన బట్టలు లాక్కుని, ఇలా చేయాల్సిన అవసరం నీకు లేదంటూ బట్టల్ని తీసుకెళ్లి స్వాతికి ఇచ్చాడు. టిఫిన్ కూడా ఆమెతో పెట్టించుకుని తిన్నాడు. ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నవీన్ ప్రవర్తనకు కారణం నా తప్పు కూడా కావచ్చు. ఇప్పటి వరకు ఏ టెన్షన్ లేకుండా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే స్వాతి నవీన్ పనులు చేస్తూ తన వెనకాల తిరుగుతోందో అప్పటి నుంచే నాకు టెన్షన్ మొదలైంది. నవీన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయానికి కొత్త పెళ్లి కూతురులా తయారై గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉండేది. నవీన్ ఇంటికి వచ్చేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతులను బ్యాగ్ తీసుకుని నవ్వుకుంటూ పలకరించేది. నిజానికైతే ఈ పనులన్నీ నేనే చేయాలి, అది నా బాధ్యత. కానీ తను మాత్రం ఆ పనులు చాలా సంతోషంగా చేసేది. నాకు కోపం వచ్చేది. అయినా నేనేం చేయగలను? నవీన్ స్వాతికి అంత ప్రాధాన్యత ఇస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఒకరోజు రాత్రి ఒక శబ్దం వినిపించింది. నేను నిద్ర లేచాను. హాల్లో చూసేసరికి నవీన్, స్వాతి ఇద్దరు నవ్వుతూ కనిపించారు. వారి ముందు 2 టీ గ్లాసులున్నాయి. నన్ను చూసి స్వాతి నవ్వడం ఆపేసింది. కానీ నవీన్ మాత్రం పూర్తిగా నన్ను పట్టించుకోకుండా స్వాతితో మాట్లాడుతూనే ఉన్నాడు. దాంతో నేను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాను. నా జీవితం మెల్లగా నాశనం అవుతోంది అనిపిస్తోంది. ఒకవేళ నేను నవీన్తో నిజం చెప్పినా కూడా నా జీవితమే నాశనం అవుతుంది. నేను చెప్పకపోతే స్వాతి అనే అమ్మాయి నా స్థానంలో ఉంటుంది. ఒక స్త్రీ ఏదైనా భరించగలుగుతుంది, కానీ సవతిపోరు మాత్రం భరించలేదు. నాకు నవీన్కు మధ్య ఏం జరిగినా మధ్యలో స్వాతి రావడం ఏమాత్రం ఇష్టం లేక, స్వాతి వచ్చి చాలా రోజులైంది. వాళ్ళమ్మ 3 వారాల క్రితమే వాళ్ళ ఊరికి వెళ్ళారు. స్వాతి మాత్రం ఉండిపోయింది. తను తిరిగి ఎప్పుడు వెళుతుందని మా అత్తగారిని అడిగాను. దాంతో మా అత్తగారు అదే మాట నేను స్వాతితో చెప్పాను. తను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నవీన్ తను వెళ్లకుండా ఆపేస్తున్నాడంది. ఈ మాటలు విని ఎవరో నా గుండెని పిడికిలతో పట్టుకున్నట్లుగా అనిపించింది. నవీన్ స్వాతిని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఒకసారి కిచెన్లో నుండి బయటకు వస్తున్నప్పుడు డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకోవడం వినిపించింది. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు గుమ్మం దగ్గర నిలబడి వింటున్నాను. ఇంతకుముందు వీళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం బట్టబయలయింది. నవీన్ నన్ను ప్రేమిస్తున్నాడన్న అపోహలో బ్రతికాను ఇన్ని రోజులు. కానీ వాస్తవం వేరు. ఇది విన్న తర్వాత నా గుండెలో మంటగా అనిపించింది. తను నన్ను ప్రేమించడం లేదని, తన తల్లి బలవంతం కారణంగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, తను స్వాతిని మాత్రమే ప్రేమిస్తున్నానని, అతని కోరిక మేరకే స్వాతి ఇక్కడ ఉంటుందని అతని మాటలతో నాకు పూర్తిగా అర్థమైంది. దాంతో నేను ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళాను. భోజనం కూడా చేయలేదు. అత్తగారు నా దగ్గరకు వచ్చి ఎందుకు భోజనం చేయలేదని అడిగారు. నాకు తలనొప్పిగా ఉందని అబద్ధం చెప్పాను. ఆ రాత్రంతా నేను ఏడుస్తూ గడిపాను. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. రాత్రి 2 గంటల సమయంలో నిద్ర లేచాను. శరీరం అంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఏదో పీడకల. అది కలని అర్థమై నేను దేవుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నేను లేచి గదిలో నుండి త్వరగా బయటకు వచ్చాను. డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి నవీన్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. నేను ఏడుస్తూ వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను. నన్ను చూసిన ఆయన టెన్షన్ పడుతూ, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగాడు. దాంతో నేను నవీన్ని, ఈ రోజు నుంచి మీరు స్వాతితో మాట్లాడనని నాకు మాట ఇవ్వండి అని అడిగాను. నవీన్ ల్యాప్టాప్ మూసేసి, ఎందుకు మాట్లాడకూడదని అడిగారు.
మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగాను నేను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించాను. కానీ నీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి నాకు అర్థమైంది. ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను స్వాతి ముందు నుంచి ప్రేమిస్తోంది, కానీ నేను స్వాతిని ఎక్కువగా కేర్ చేయలేదు. తను ఇప్పటికీ నన్నే ప్రేమిస్తోంది మరియు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. నేను కూడా ఈ విషయాన్ని గ్రహించాను. అందుకే నేను స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నవీన్ నుంచి ఆ మాటలు విని నేను పూర్తిగా చచ్చిపోయాను. నేను ఏడవడం ప్రారంభించాను. నువ్వు ఇలా ఎలా చేయగలవు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నవీన్, ఐ లవ్ యూ వెరీ మచ్ అంటూ ఏడ్చాను. ఇది విన్న నవీన్ వెంటనే నా చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళాడు. చాలు, ఈ మాట కోసమే ఇన్ని రోజులు వేచి చూస్తున్నాను. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని నేను ఈ డ్రామా చేయమని స్వాతిని రిక్వెస్ట్ చేశాను. స్వాతి నాకు సోదరవుతుంది. తన స్నేహితురాలికి పిల్లలు లేరని చెప్పి మా పిన్నమ్మ స్వాతిని తనకిచ్చింది. నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో అర్థం కాక, బహుశా నువ్వు ఎవరైనా ప్రేమించి ఉంటావేమో, అందుకే ఇలా చేస్తున్నావని. అందుకే నేను స్వాతితో కలిసి డ్రామా చేశాను. నీ మనసులో నుండి అనవసరమైనటువంటి భయాలను తొలగించేసి నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటానన్నాడు నవీన్. ఒకవేళ నవీన్కి నిజం తెలిస్తే ఆ రోజే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడనుకుని నేనేం చెప్పలేదు. కొన్ని రోజులకు స్వాతి కూడా తిరిగి వెళ్ళిపోయింది. ఒకరోజు అందరం కలిసి భోజనం చేస్తున్న సమయంలో మా అత్తగారు, మీరు త్వరగా మనవడు మనవరాలను నాకు ఇవ్వండి, నా ఒక్కగానొక్క కొడుకు పిల్లలు ఎప్పుడు పుడతారా అని నేను చాలా కుతూహలంగా ఉన్నానన్నారు. ఆ మాటలు విని నా చేతిలో నుండి ప్లేట్ కింద పడిపోయింది. అక్కడి నుంచి నేను లేచి వెళ్ళిపోయాను. నేను టెన్షన్ పడ్డం చూసి, ఎందుకకి ఇలా టెన్షన్ పడుతున్నావు? అయినా ఇప్పుడు పిల్లలకు తొందర ఏముందమ్మా, నిదానంగా పుడతారులే అన్నాడు నవీన్. మా పెళ్ళై 2 సంవత్సరాలు కావడంతో మా అత్తగారు పిల్లలు కావాలని అనడంతో ఒక లేడీ డాక్టర్ దగ్గరే తీసుకెళ్లి చాలా పరీక్షలు చేయించారు. నవీన్కి నిజం తెలిసిపోతే ఏం జరుగుతుందో అని భయపడుతూ నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. దాంతో అత్తగారు నన్ను ఎందుకు పిల్లలు కావాలని తొందర పెడుతున్నారని అడిగాను. ఆ మాటకి నవీన్కే కాదు, నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే దేవుణ్ణి నీకు ఒకేసారి 2 కవల పిల్లల్ని ఇవ్వండి అని కోరుకుంటున్నానన్నారు అత్తగారు. ఆ మాటలు విని నా హృదయం కదిలిపోయింది. కానీ మా అమ్మ చెప్పినట్లుగా నేను నవీన్కి ఆనందం ఇవ్వలేనని నాకు తెలుసు. ఈ విషయం నవీన్కి తెలిసినప్పుడు మా ఇంట్లో ఆ రోజైన చివరి రోజు అవుతుంది. తను ఎప్పటికీ నిజాన్ని స్వీకరించలేడు. ఒకరోజు రిపోర్ట్స్ వచ్చాయని నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ని కలిసాం. ఆవిడ నా వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇది నీకు ముందే తెలుసా అని అడిగింది డాక్టర్. తెలుసు మేడం అంటూ నా కళ్ళ నుండి కన్నీళ్ళు రావడం మొదలయ్యాయి. మేడం గారు, దయచేసి నా గురించి నా భర్తకు చెప్పొద్దండి అంటూ డాక్టర్ గారిని చాలా రిక్వెస్ట్ చేశాను. మీరు చెప్పడం వల్ల నా జీవితం నాశనం అవుతుందని ఏడ్చాను. కానీ డాక్టర్ గారు నా మాట వినలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఈరోజు నేను చెప్పకపోయినా రేపు ఎవరైనా అల్ట్రాసౌండ్ చేస్తే ఖచ్చితంగా చెప్తారు. ఈ విషయం మీరు ఎక్కువ కాలం దాచలేరు. ఇది మీ భర్తకు చెప్పడమే మంచిదందామే. నిజం చెప్తే నా జీవితం నాశనం అవుతుందని రిక్వెస్ట్ చేశాను. కానీ మెడికల్ రిపోర్ట్స్ ఆయనకు చేరిపోయాయి. నవీన్ నా గురించి నిజం తెలుసుకున్నాడు. నవీన్ నిశ్శబ్దం నన్ను చంపేస్తోంది. మేము ఇంటికి తిరిగి వెళ్ళాం. మా అత్తగారు మా రిపోర్ట్ల గురించి అడగడం ప్రారంభించారు. డాక్టర్ గారు ఇంకా ఏం చెప్పలేదని నవీన్ చెప్పడంతో నాకు కొంచెం ఉపశమనంగా అనిపించింది. మా అత్తగారికి నిజం తెలిసిపోయి ఉంటే ఈ పాటికి నన్ను మెడపట్టి బయటకు గెంటేసేవారు. నేను సైలెంట్గా నా గదిలోకి వెళ్ళి నవీన్ అబద్ధం చెప్పడానికి గల కారణం ఏమని ఆలోచిస్తున్నాను. నవీన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని నా మనసులో ఒకటే అలజడిగా భయంగా ఉంది. తన రూమ్లోకి రాగానే నాకు ఎలాంటి శిక్ష వేస్తాడనుకుంటూ ఉన్న నాకు అతను రావడం చూసి నా ఆలోచనలు ఆగిపోయాయి. అతని కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. నవీన్ అలా చూడగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అతను వచ్చి నా దగ్గర కూర్చుని మౌనంగా నన్ను చూస్తూ ఉండిపోయాడు. నాకు ఒక విషయం చెప్పకిల, ఈ విషయం నీకు ముందే తెలుసా తెలియదా అని అడిగాడు. నేను అవునంటూ తలూపాను. అప్పగింతలప్పుడు మా అమ్మ నాకు ఈ విషయం చెప్పింది. అప్పటి వరకు నాకు ఆ విషయం తెలియదు. మా అమ్మ నా దగ్గర దాచింది. ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేను ఈ వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేదాన్నే కాదు. మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వకుండా ఆపడానికి అదే కారణం.
ఈ విషయం తెలిసి మీరు నాకు విడాకులు ఇవ్వరు కదా అని నేను ఏడవడం మొదలుపెట్టాను. దాంతో అతను, అఖిల, మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకునని మీకు తెలుసు, కానీ మీరు నిజం తెలిసి కూడా ఇలా చేసి మమ్మల్ని చీకట్లోకి నెట్టేశారంటూ రూమ్లో నుండి ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. నవీన్ ఎంత టైం అయినా రూమ్లోకి రాలేదు. పెళ్లి రోజు రాత్రి అమ్మాయి ఏడుస్తూ నాతో చెప్పిన నిజం, నేను పుట్టినప్పటి నుండి నా గర్భాశయం లేదని, నేను ఎప్పటికీ తల్లిని కాలేనని, 14-15 సంవత్సరాల వయసులో కూడా నాకు పీరియడ్స్ రాలేదని మా అమ్మ కంగారు పడింది. నాకు 16 ఏళ్ళు వచ్చిన పీరియడ్స్ రాకపోయేసరికి అప్పుడు నన్ను ఒక లేడీ డాక్టర్ దగ్గరే తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించారు. అప్పుడే మా అమ్మకి విషయం తెలిసింది. కానీ మా అమ్మ మాత్రం ఆ సమయంలో నా నుండి ఈ విషయాన్ని దాచిపెట్టింది. నాలో ఉన్న చాలా చిన్న లోపమని, అది నాకు 22 సంవత్సరాలు వచ్చేటప్పటికి క్రమంగా తగ్గిపోతుందని, అప్పుడు నాకు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయని, దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, చాలామందికి ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారని చెప్పిందమ్మ. దాంతో నేను కూడా ఈ విషయాన్ని పోను మర్చిపోయాను. కానీ అప్పగింతల సమయంలో నాకు ఈ విషయం చెప్పి, నవీన్ నుంచి దూరంగా ఉండు, నువ్వు నవీన్తో దగ్గరగా ఉంటే కొన్ని రోజుల తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు, ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయిస్తారు, నిజం తెలిసిపోతుందని చెప్పింది. కానీ ఆ రోజు రానే వచ్చిందనుకుంటే ఏడుస్తున్నాను నేను. కనీసం నా కన్నీళ్ళు తోడవడానికి కూడా నవీన్ రాలేదు. ఉదయం నేను నా గది నుండి బయటకు వచ్చేసరికి ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను. కానీ నేను బయటకు వచ్చేసరికి నవీన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను నవీన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తను తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి. అతని ముఖం చాలా విచారంగా కనిపించింది. చేతిలో ఉన్న రిపోర్ట్స్ అత్తగారి ముందు పెట్టాడు. దాంతో నా ప్రాణం పోయినంత పని అయింది. కానీ మా అత్తగారు పూర్తిగా నిరక్షరాస్యులని నాకు తెలిసింది. ఆమె నవీన్తో, ఈ రిపోర్ట్స్ గురించి నాకు ఏం తెలుస్తాయని ఆయన, ఆ రిపోర్ట్స్లో ఏముందో చెప్పని అడిగింది. ఆయన తల్లిని కౌగిలించుకుని ఏడుస్తూ, అమ్మా, నీకు మనవడిని ఇవ్వలేం, ఎందుకంటే నాకు పిల్లల్ని పుట్టించేంత శక్తి ఆ దేవుడు ఇవ్వలేదు, ఇక మేము బిడ్డను కండం అసాధ్యమని ఏడ్చాడు ఆయన. దేవుడి దగ్గర నా కోసం మళ్ళీ పిల్లల గురించి అడగొద్దన్నాడు. అది విన్నా నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నవీన్ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. అప్పుడు మా అత్తగారు చెప్పడం మొదలుపెట్టారు. మొదట ఆవిడ చాలా బాధపడ్డారు. మళ్ళీ ఆవిడే, ఏం పర్వాలేదు నాయన, అనాథాశ్రమం నుండి బిడ్డను దత్తత తీసుకుందాం, ఆ బిడ్డ మన సొంత బిడ్డగా అనుకుందాం, నువ్వు మనసు పాడు చేసుకోవద్దు, ఇంకెప్పుడు నేనేం అడగనంటూ ఆవిడ కన్నీళ్లు తుడుచుకుని తన కొడుకు కన్నీళ్లు తుడిచింది. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన నవీన్ మంచం మీద జీవచ్వంలా పడున్నాడు. అది చూసి నాకు చాలా బాధగా అనిపించి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాను. మీరేం చేశారు నవీన్? నాలో లోపం ఉంటే అది మీలో ఉందని ఎందుకు చెప్పారని అడిగాను. తనను చేయి పట్టుకుని పైకి లేపుతూ తన పక్కన కూర్చోబెట్టాడు. భార్యాభర్తలకు మనసు ఒక్కటే, శరీరం మాత్రమే వేరు. ఆ శరీరంలో చిన్న లోపం వల్ల భార్యాభర్తలు విడిపోకూడదు. భర్తకు లోపం ఉంటే భార్యకు లోపం ఉన్నట్టుగా, భార్యకు లోపం ఉంటే భర్తకు లోపం ఉన్నట్లుగా భావించాలి. అప్పుడే జీవితం, సంసారం సుఖంగా ముందుకు సాగుతుంది. ఇదంత తేలికైన విషయం కాదని తెలుసు. అయినా ఇందులో నీ తప్పేమీ లేదంటూ నవీన్ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రపంచంలోనే నేను అత్యంత అదృష్టవంతురాలినని, నవీన్ లాంటి మంచి భర్త దొరికినందుకు. స్వాతికి కవల పిల్లలు జన్మించారు. తను మాకు ఒక కొడుకునిచ్చింది. మేము చాలా సంతోషంగా దత్తత తీసుకున్నాం. ఇప్పుడు నేను, మా అత్తగారు, నా భర్త చాలా సంతోషంగా ఉన్నాం. బిడ్డ రాకతో మా కుటుంబం అంతా పూర్తయినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్.